కేరళ సీఎం ఎంపిక విషయంలో ఏం జరిగింది? వారం రోజుల్లో ఎందుకు ఇంత టైం పట్టింది? లాస్ట్‌కి వీడీ సతీశన్ మీరు మొదటి నుంచి సతీశన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ సతీశన్ నేచురల్‌గా కాంగ్రెస్ అధిష్టానం చాయిసా? లేకపోతే ముస్లిం లీగ్ చాయిసా? సో కేరళలో సాయి గారు చీఫ్ మినిస్టర్ సెలక్షన్ అనేది అది ముస్లిం లీగ్ సెలక్షన్ ఉండే. కాంగ్రెస్‌లో హైకమాండ్ సెలక్షన్ కాదు. ఫర్ ఎ చేంజ్. ఎందుకంటే మనకు ఎప్పుడు తెలుసు హైకమాండ్ ఏ పేరు చెప్తారో అదే పేరులో ముఖ్యమంత్రి సెలెక్ట్ అవుతారు. మనకు తెలుగుదేశం పార్టీ ఫామ్ అయింది కారణం అదే మనకు అందరు తెలిసిందే. కానీ కేరళలో ఈసారి ముగ్గురు ఉండే క్యాండిడేట్స్. ఫస్ట్ క్యాండిడేట్ వీడి సతీష్, రెండవది రమేష్ చెన్నిత్తల, మూడవది కేసీ వేణుగోపాల్. మన ముగ్గురిని చాలా పరిచయం. దీంట్లో కేసీ వేణుగోపాల్ ఆబ్వియస్ చాయిస్ ఆఫ్ కాంగ్రెస్ హైకమాండ్. ఎందుకంటే ఆయన ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ. కాంగ్రెస్ రాహుల్ గాంధీతో చాలా క్లోజ్, సోనియా గాంధీతోని, ప్రియాంక వాద్రాతోని చాలా మంచి రిలేషన్షిప్ ఉంది వాళ్ళకి. ఈ కేసీ వేణుగోపాల్ ఈసారి క్యాండిడేట్ సెలక్షన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు సాయి గారు. అది ఎప్పుడు అంతే, ఏ స్టేట్ అయినా కానీ మీకు తెలిసిందే, క్యాండిడేట్ సెలక్షన్ వస్తే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫైనలీ సంతకం ఆయన పెట్టిన తర్వాతనే క్యాండిడేట్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. అది ఎప్పటి నుంచో మనం చూసుకుంటూ వస్తున్నాం. చాలా పవర్ఫుల్ పోస్ట్ అది. కానీ కేసీ వేణుగోపాల్ ఒక ఫెయిలియర్. ఎందుకంటే ఆయన మీరు తెలుసు రాహుల్ గాంధీతోని అక్కడ ఏ ఎలక్షన్ నడిచినా కానీ ఇప్పుడు దాకా అన్ని ఎలక్షన్లు ఓడిపోయారు. అది తెలిసిందే, మన కొత్తదేం కాదు దాంట్లో. సో ఎలక్షన్ ఓడిపోయిన దానికి రాహుల్ గాంధీకి కేసీ వేణుగోపాల్కి అసలు పడట్లేదని ఒక పెద్ద రూమర్ ఉండే. ఎందుకంటే ఈయన ఎక్కడి నుంచి పంపించేసి కేరళకి పంపించేస్తే ఈ పోస్ట్లో ఇంకొకరిని తీసుకొచ్చి కూర్చోబెడదామని రాహుల్ గాంధీ ప్లాన్ ఉండే అన్నమాట. అది ఫెయిల్ అయింది ఈసారి. కేసీ వేణుగోపాల్ కేరళలో ఎలక్షన్ ప్రచారం అంటే ఒక 2-3 రోజులు వచ్చి వెళ్ళిపోయాడు సాయి గారు, దానికన్నా ఎక్కువ చేయలేదు. ఓకే, రమేష్ చెన్నిత్తల కొంచెం క్యాంపెయిన్ చేసిండు ఎక్కువ, కానీ యాక్చువల్ క్యాంపెయిన్ స్టార్ట్ టు ఫినిష్ చేసింది వీడి సతీష్. ఆయన ఇప్పుడు అంటే ద ఓల్డ్ అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండే, చాలా బాగా పర్ఫామ్ చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ ఆన్ ద గవర్నమెంట్. ఒక పాదయాత్ర కాదు, బస్ యాత్ర చేశారు కేరళ మొత్తం, ఫ్రమ్ కాసర్గోడ్ టు కన్యాకుమారి దాకా, అంటే ట్రివాండ్రం దాకా చేశారు. కేసీ వేణుగోపాల్కి ఏం కావాలంటే అంటే ఆయనకి ఆల్మోస్ట్ 45 మంది ఎమ్మెల్యేలు ఆయన సెలెక్ట్ చేసిన మనుషులు. ఓకే, అంటే వాళ్ళు పాత క్యాండిడేట్సే, కానీ ఈ కొత్త లిస్ట్లో ఆయన తీసుకొచ్చిన మనుషులు వీళ్ళందరూ కేసీ వేణుగోపాల్ మనుషులు అని చెప్తారు ఇప్పుడు అందరూ. కేసీ వేణుగోపాల్ ఇప్పుడు లీడ్ వీళ్ళు తారీఖ్ అన్వర్ అండ్ మిసెస్ మున్షి ఇవాళ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు వచ్చి కన్సల్ట్ చేసినప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఆయన సపోర్ట్ చేశారన్నమాట. సో న్యాచురల్లీ సీఎం క్యాండిడేట్ ఆయనే కావాలి కదా యాజ్ పర్ చాయిస్. కానీ వీడి సతీశన్కి గ్రౌండ్ లెవెల్లో చాలా పెద్ద సపోర్ట్ ఉండే సాగర్, చాలా పెద్ద, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కేరళలో ఉన్న ప్రజలు చూసిన ఒక మనిషి, కనిపించిన ఒక మనిషి వీడి సతీష్. మనకు ఒక ఈక్వలెంట్ మీకు చెప్పాలంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని ఎట్లా గెలిపించారో అసెంబ్లీ ఎలక్షన్లో, కాంగ్రెస్లో ఎంతో పెద్ద పెద్ద దిగ్గజులు ఉన్నారు, మన అందరికి తెలిసిందే, పెద్ద పెద్ద లీడర్లు కాంగ్రెస్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరిని ముఖ్యమంత్రి చేయకుండా కొత్తగా ఇంకొక పార్టీ నుంచి వచ్చి ఒక ఆర్ఎస్ఎస్ కనెక్షన్ ఉన్న ఒక క్యాండిడేట్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అపాయింట్ చేసి ఆయన సెలెక్షన్ చేసి ఆయన ముఖ్యమంత్రి చేశారు. మనకు తెలిసిందే, దానికి చాలామంది ఇక్కడ అపోజ్ చేశారు, పెద్ద పెద్ద నేతలు, పేరు తీసుకోక్కర్లేదు కానీ మీకు తెలిసిందే. అదే కేరళలో కూడా జరిగింది. వీడి సతీశన్ అంటే ఎస్టాబ్లిష్మెంట్, అంటే ఢిల్లీలో కూర్చున్న రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా అండ్ ఆఫ్ కోర్స్ మనకు తెలిసిందే సోనియా గాంధీ, వీళ్ళు ముగ్గురికి వీడి సతీశన్ అస్సలు పడరు, అస్సలు వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి నచ్చరు కూడా. ఎందుకంటే ఈయన వెళ్ళి భజన చేయడు ఎప్పుడు అక్కడ. కానీ ఈయనకు ఒక సీక్రెట్ సపోర్ట్ ఉంది సాయి గారు, అది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. మనకు అందరు తెలిసిందే కేరళలో, నార్దర్న్ కేరళలో ఎస్పెషలీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కి చాలా పెద్ద పట్టు. వాళ్ళు ఒక 22 నుంచి 25 సీట్లు ఎప్పుడు గెలుస్తారు వాళ్ళు. దిస్ ఇస్ బేసిక్లీ మలప్పురం, కోഴിക്കോട്, వయనాడ్, కాసర్గోడ్, కన్నూర్ ఏరియాస్లో కూడా వాళ్ళు గెలుస్తారు సాయి గారు. ఇది ఒక డేంజర్ సైన్ అని చెప్పొచ్చు మనం కావాలంటే. కానీ కేరళలో దిస్ చాలా మట్టుకు సెక్యులరిజం అంటారు, దీన్ని యునిక్ బ్యాండ్ ఆఫ్ సెక్యులరిజం. మీరు బిలీవ్ చేయరు, ఇవాళ నేను చూశాను కూడా ఒక మెసేజ్లో, కరెక్ట్ అది. అక్కడున్న మెజారిటీ ముస్లిం కాన్స్టిట్యున్సీస్లో అంటే 28 నుంచి 32 ఒక్క హిందూ క్యాండిడేట్ కూడా గెలవలేదు సాయి గారు.
12 క్రిస్టియన్ మెజారిటీ కాన్స్టిట్యున్సీలో ఒక్క హిందూ కూడా గెలవలేదు. ఆలోచించండి. దట్ ఈస్ ఆల్మోస్ట్ 50 సీట్స్. ఓకే, 140 అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న కేరళలో 50 సీట్లో ఒక్క హిందూ క్యాండిడేట్ కూడా గెలవలేదు. ఒక గురువాయూర్ అనే టౌన్ మనందరూ తెలిసిందే, గురువాయూర్ టెంపుల్ ఉన్న టౌన్, అక్కడ ఇవాళ దాకా గెలవడం పక్కన పెట్టండి, కాంగ్రెస్ కానీ సిపిఎం అంటే యూడిఎఫ్ ఎల్డిఎఫ్ ఒక హిందూ క్యాండిడేట్ని ఇవాళ దాకా వాళ్ళు అక్కడ కాంటెస్ట్ చేయడానికి బీఫామ్ ఇవ్వలేదు. ఆలోచించండి. దిస్ ఇస్ ద టౌన్ ఆఫ్ గురువాయూర్. ఇది కేరళలో బ్రాండ్ ఆఫ్ సెక్యులరిజం మనకి. కానీ ఈసారి ఏం జరిగిందంటే ముగ్గురు, విడి సతీశన్, కేసీ వేణుగోపాల్ అండ్ రమేష్ చెన్నిత్తల, వీరు ముగ్గురు నాయర్ కమ్యూనిటీ నుంచి, మై కమ్యూనిటీ. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. కేరళలో రన్నింగ్ జోక్ ఏంటంటే ఒక నాయరే ఇంకొక నాయర్ని గుంచుతాడు ఇప్పుడు కిందకని చెప్పేసి. మన దాంట్లో ఎప్పుడు చెప్తుంటారు చూడండి, క్రాబ్ మెంటాలిటీ ఒకటి ఉంది, పారవిక్యలు ఉంటారు మలయాళంలో దాన్ని. ఈసారి ముగ్గురికి వచ్చినప్పుడు అన్నారు, ఇప్పుడు చూడండి నాయర్ వాళ్ళు ఏం తమాషా చేస్తారో, ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎట్లా సెలెక్షన్ చేద్దాం మనం చూద్దాం. జరిగినట్లనే జరిగింది సాగర్, మీరు చూసారు. కేసీ వేణుగోపాల్ని సోనియా గాంధీ చెప్తే కూడా ఆయన పట్టించుకోలేదంట. ఆలోచించండి. ఎ ఫెలో కెనాట్ వినాట్ పంచాయత్ ఎలక్షన్ గెలవలేడు కేరళలో, సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ కూర్చొని కన్విన్స్ చేశారంట, ఎందుకు మీరు వెళ్ళకూడదు, మీరు ముఖ్యమంత్రి కాకూడదు అంటే, విత్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ రిలక్టెన్స్ ఈ యాక్సెప్టెడ్ ఇట్ అంట. నాకు అదే నవ్వుతుంది, ఎందుకంటే హూ ఇస్ దిస్ ఫెలో? ఆయనకి కేరళలో ఉన్న ప్రజలకి అస్సలు కనెక్షన్ లేదు. సో దీనికి ఒక ప్యారలల్ కూడా ఉంది సాయి గారు. ఇదే ఇన్సిడెంట్ దీనికన్నా ముందు విఎస్ అచ్యుతానందతో జరిగింది సాయి గారు. ఆయన ఎల్డిఎఫ్ ముఖ్యమంత్రి ఉండే, దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో ఆయనకి టికెట్ ఇవ్వలేదు. ఆలోచించండి, సిట్టింగ్ చీఫ్ మినిస్టర్కి టికెట్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన చాలా ఏజ్ అయిపోయింది అది ఇదని చెప్పేసి. పినరాయి విజయన్ సీట్ మీద ఎక్కించడానికి ప్లాన్ ఉండేది, కానీ అక్కడున్న ప్రజలు ప్రొటెస్ట్ చేశారు. లాస్ట్లో ఆయనకి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన్ని ఓడించడానికి ఎల్డిఎఫ్ చాలా ట్రై చేశారు. ఆలోచించండి, మీ ముఖ్యమంత్రి క్యాండిడేట్, మీరు ఆల్ అవుట్ ఎఫర్ట్స్ పెట్టారు ఆయన ఓడించడానికి. జరిగింది కూడా సాయి గారు, అది ఆల్మోస్ట్ జరిగింది. కానీ ఆయన పాప ఎట్లో గెలిచారు లాస్ట్లో. ఈ సంహౌ వన్ ద సీట్ అన్నమాట. ఇది ఇట్లా ఉండగానే దాని తర్వాత ఎలక్షన్ తర్వాత పినరాయి విజయన్ని ముఖ్యమంత్రి చేద్దామని చెప్పి పెద్ద క్యాంపెయిన్ నడిచింది. ఇది ప్యారలల్ సాయి గారు. మీరు ఇప్పుడు కేసీ వేణుగోపాల్ చూస్తున్నారు చూడండి, ఇదే క్యాంపెయిన్. అప్పుడు అక్కడున్న ప్రజలు రోడ్ మీద దిగారు సాయి గారు. మీరు ఎప్పుడు దాకా చూడలేదు ఇట్లాంటి ప్రొటెస్ట్. ఈవెన్ కాంగ్రెస్ సపోర్టర్స్ కూడా రోడ్ మీద దిగి ప్రొటెస్ట్ తీశారు. రాత్రిపూట, సాయంత్రం, పొద్దున డెమాన్స్ట్రేషన్స్. అప్పుడు వాళ్ళందరూ అన్నారు విఎస్ అచ్యుతానందని ముఖ్యమంత్రి చేయాలి, ఇంకెవరిని చేయకూడదు అని చెప్పి. లాస్ట్లో విత్ గ్రేట్ డీల్ ఆఫ్ రిలక్టెన్స్ ముఖ్యమంత్రి చేశారు. సో దీనికి ఒక ప్యారలల్ ఉందన్నమాట. ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు మీరు బిలీవ్ చేయరు. ఈ క్యాంపెయిన్లో చాలా మట్టుకు అఫ్కోర్స్ అందరికి తెలిసిందే, విడి సతీశన్కి బ్యాకింగ్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి వచ్చింది సాయి గారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అంటే జిన్నా వాళ్ళ పార్టీ. యాక్చువల్లీ మనకి ఒక హిస్టరీకి వెళ్ళాలంటే 1946లో సాయి గారు, వెన్ ఇండిపెండెన్స్ కన్నా ముందు బ్రిటిష్ వారు ఒక పోల్ చేశారు, ఎవరెవరికి పాకిస్తాన్ కావాలంటే ముస్లిమ్స్ ఓట్ చేయండి, మీ ఓటింగ్ చూసి మేము డిసైడ్ చేస్తాం పాకిస్తాన్ ఇవ్వాలన్నా వద్దా అని చెప్పేసి. దాంట్లో కేరళలో ఉన్న ఈ మలప్పురం ఏరియా నుంచి ఆల్మోస్ట్ 26 ఇప్పుడున్న కాన్స్టిట్యుయెన్సీ ఏరియాస్ నుంచి ఓట్ చేశారు. అందరూ ఆల్మోస్ట్ 99% ఓట్ చేశారు మాకు పాకిస్తాన్ కావాలని చెప్పి, అంటే మాకు ఒక సపరేట్ ముస్లిం నేషన్ కావాలని. కానీ వీళ్ళెవరు అక్కడ వెళ్ళలేదు, వీళ్ళందరూ ఇక్కడే ఉండిపోయారు. ఉండిపోవడం ఒక్కడే కాదు, జిన్నా వాళ్ళ జెండా కూడా తీసుకున్నారు, జిన్నా వాళ్ళ పార్టీ పేరు కూడా తీసుకున్నారు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. ఇప్పుడు కేరళ నడిపిస్తుంది వీలే సాయి గారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రన్స్ కేరళ. మీరు ఆలోచించండి, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎప్పుడు వాళ్ళ మనిషి ఉంటారు, ఎందుకంటే కేరళలో ఎడ్యుకేషన్ అంటే పెద్ద బిజినెస్ సాయి గారు. మీరు అనుకుంటారు ప్రైవేట్ సెక్టర్ అనుకుంటారు, కాదు. కేరళలో ఎయిడెడ్ పోస్ట్ అని ఉంటుంది, మన దగ్గర కూడా ఉంది కొన్ని స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లో ఎయిడెడ్ పోస్ట్ ఉంటుంది. అంటే జీతం గవర్నమెంట్ ఇస్తారు, కానీ డొనేషన్ ఈ టీచర్కి ఉద్యోగం కావాలంటే కొత్త ఒక టీచర్కి ₹1,00,00,000 ఇవ్వాలి మేనేజ్మెంట్కి, బ్లాక్లో ₹1,00,00,000 ఇచ్చిన తర్వాత మేనేజ్మెంట్ ఏం చేస్తారు, గవర్నమెంట్కి అప్లై చేస్తారు, మాకు ఒక ఎయిడెడ్ పోస్ట్ ఉంది మీరు అప్రూవ్ చేయండి అని చెప్పి. వీళ్ళ మంత్రి ఉంటే ఈజీగా అయిపోతుంది సాయి గారు, సంతకం అక్కడే పెట్టేస్తారు. ఇది కేరళలో నడిచేదన్నమాట. కానీ కేరళలో ఇంకా 2 హిందూ గ్రూప్స్ ఉన్నారు. ఒకటి నాయర్ సర్వీస్ సొసైటీ రిప్రజెంటింగ్ నాయర్స్, వీళ్ళు ముగ్గురు నాయర్లే. కానీ ఇంకొకరు
మనకు తెలిసిందే ఈ ఈడవ కమ్యూనిటీది SNDP వెల్లాపల్లి నటేషన్, ఆయన ఓపెన్గా కమ్యూనిస్ట్ పార్టీని సపోర్ట్ చేస్తారు. ఓకే, ఆయనకు చాలా క్లియర్, ఎందుకంటే ఆయనకి లిక్కర్ కాంట్రాక్ట్ ఉంది, ఆయనకు పెద్ద బిజినెస్ ఉంది. సో ఆయన న్యాచురల్లీ వీళ్ళంటే పడతారు కమ్యూనిస్ట్ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ముస్లిం లీగ్ మొన్న ప్రొసెషన్ తీసి స్ట్రైట్ అవే థ్రెటన్ చేశారు. సాయి గారు, మిమ్మల్ని మేము చూసుకుంటాం, NSS అండ్ SNDP మిమ్మల్ని మేము చూసుకుంటాం, అంటే హిందువుల్ని మేము చూసుకుంటాం, ఒకసారి మా ముఖ్యమంత్రి రానియండి, దెన్ వీ విల్ షో యూ యువర్ ట్రూ కలర్స్. ఆలోచించండి, అంత పట్టుందన్నమాట వాళ్ళకి. సో ఈ 22-23 సీట్లు గెలిచిన ఈ మన ఏం చెప్తారు పార్టీ ఇప్పుడు కంట్రోల్ చేయబోతున్నారు సాయి గారు. దే విల్ కంట్రోల్, దే డిసైడ్ హూ విల్ రూల్ కేరళ, హౌ విల్ దే రూల్ కేరళ అని. ఇది ఈవెన్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అండ్ ప్రియాంక వాద్రా అడ్డుకోలేకపోయారు. మూడవ క్యాండిడేట్ రమేష్ చెన్నిత్తల, హీఈస్ అ సీనియర్ మోస్ట్ ఇన్ దిస్. ఆయన ఇప్పుడు 70 అయిపోతారు ఇంకొక 2-3 నెలల్లో. ఆయన కరుణాకరణ్ క్యాబినెట్ నుంచి ఉన్నారు సాయి గారు. ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఎంపీగా ఎలెక్ట్ అయ్యారు, ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయ్యారు, మినిస్టర్గా సర్వ్ చేశారు, హోమ్ మినిస్టర్గా సర్వ్ చేశారు. ఎక్స్పీరియన్స్ వైజ్ ఆయన అందరికన్నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయనది ఉంది సాయి. కానీ ఆయనకి పెద్ద ఫాలోయింగ్ లేదు. ఓకే, మన కేసీ వేణుగోపాల్ లాగా 45 మంది ఎమ్మెల్యేని వేసుకురాలేదు ఆయన, అది ప్రాబ్లం అయిందనమాట. సో బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రమేష్ చెన్నిత్తల ఒక్కరే ప్రొటెస్ట్ చేసి ఆయన నిన్న సాయంత్రమే ట్రివాండ్రం నుంచి త్రిశూర్కి వెళ్ళిపోయారు. గురువాయూర్ టెంపుల్లో ఇవాళ మలయాళం మంత్ ఫస్ట్, ఇవాళ మాది. సో మా క్యాలెండర్ మారుతుంది, ఇవాళ కొత్త మంత్ స్టార్ట్ అవుతుంది. సో దానికోసం పూజల కోసం వెళ్ళారు ఆయన. అది కాదు, రీజన్ ఈస్ హీ డింట్ వాంట్ టు బీ ఇన్ ట్రివాండ్రం. ఓకే, దీపాదాస్ మున్షి అండ్ ముకుల్ వాస్నిక్ వీళ్ళందరూ కేరళకు వస్తున్నారు నిన్న సాయంత్రం చెప్పంగానే ఆయన అక్కడి నుంచి బయలుదేరారు. సో కేరళ ఎసెన్షియలీ సాయి గారు ఒక కమ్యూనల్ పాలిటిక్స్. అక్కడ మీరు పెద్ద సెక్యులరిజం గురించి మాట్లాడతారు వీళ్ళందరూ, అండ్ అక్కడ ఒకటే పార్టీ కమ్యూనల్, బై ద వే సాయి గారు, దట్ ఈస్ బీజేపీ. వీళ్ళందరూ సెక్యులర్, ముస్లిం లీగ్ సెక్యులర్, కేరళ కాంగ్రెస్ సెక్యులర్. కేరళ కాంగ్రెస్ అనే ఒక పార్టీ ఉంది, చర్చ్ వాళ్ళది, 7 సీట్లు గెలిచారు ఈసారి, 7 సీట్లు, ఆలోచించండి. కానీ వాళ్ళందరూ సెక్యులర్, వీళ్ళొక్కరే కమ్యూనల్ సాయి గారు. ఇది పరిస్థితి అనమాట. సో కేరళ ఎలక్షన్ లో VD సతీష్ అని ఈసారి సెలెక్ట్ చేసింది, దాంట్లో నథింగ్ సర్ప్రైజింగ్ అబౌట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.